హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియోలో మూవీస్ని ఇల్లీగల్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే ఏమవుతుంది, అలాగే మనం చూస్తే ఏమవుతుంది, అప్లోడ్ చేస్తే వాళ్ళకేంటి లాభం, మరియు దీని నుండి వాళ్ళకి లాభం ఎలా వస్తుంది అన్న దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కానీ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వాట్ ఇఫ్ మీరు నెల మొత్తం కష్టపడి ఓటీలు చేసి నెలాఖరు శాలరీ కోసం వెయిట్ చేస్తూ ఉండగా శాలరీ క్రెడిట్ అయిన వెంటనే ఆ డబ్బులన్నీ ఎవడో కొట్టేస్తే మీకు ఎలా ఉంటుంది? దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ప్రైవసీ డస్ టు సినిమా. మేము ఈ సినిమా పైరసీ ఒక న్యూస్ తమిళ్ పైరట్స్ ఛాలెంజ్ చేశారండి, మీకు ఫోన్ చేసి ఛాలెంజ్ చేశారు ఇందాక ఆ ట్విట్టర్లో 22 సెప్టెంబర్ 2013 అత్తారింటికి దారేది మూవీకి సంబంధించిన 90 మినిట్స్ ఫోటేజ్ లీక్ అయింది. అత్తారింటికి దారేది విడుదల కాకముందే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చేసాయి. 50 రూపాయలకే కృష్ణా గోదావరి జిల్లాలో దొరుకుతోంది. రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పుష్ప 2 గేమ్ చేంజర్ మూవీస్ రిలీజ్ అయిన 2 to 3 డేస్ లోపు హెచ్డి ప్రింట్స్ అప్లోడ్ చేస్తారు. ఎలా నార్మల్గా థియేటర్ క్యాంపెయిన్స్ రెగ్యులర్గా వేస్తూ ఉంటారు, కానీ ఫేమస్ మూవీస్ వచ్చిన వెంటనే హెచ్డి ప్రింట్స్ ఎలా వస్తున్నాయి? సినిమా ఇంకా థియేటర్లో ఆడుతూనే ఉంటుంది, కానీ హెచ్డి ప్రింట్స్ లీక్ చేసేస్తారు. ప్రైవసీలో మెయిన్గా 5 టైప్స్. నెంబర్ 1 వచ్చి థియేట్రికల్ క్యామ్ కోడర్ లీక్స్. సింపుల్గా చెప్పాలంటే క్యామ్ ప్రింట్స్. ఇది ఎలా చేస్తారో అందరికీ తెలుసు. ఒక మనిషి దొంగచాటుగా సీసీటీవీ కెమెరాలు లేని, అలాగే సెక్యూరిటీ చెక్ లేని థియేటర్ని చూస్ చేసుకుని దొంగచాటుగా దూరిపోయి వాడేమో పెద్ద కెమెరామెన్లా ఫీల్ అయిపోయి ఒకసారి రికార్డింగ్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత జనాలు ఎంత కిరుచుకున్నా, టార్చ్ లైట్లు వేసినా, పేపర్లు వేసినా వాడు మాత్రం పొట్టు వదలకుండా వీడియో రికార్డ్ చేసేస్తాడు. ఆ రికార్డ్ చేసిన వీడియోని అలాగే ఎత్తుకొని వెళ్ళి ప్రైవసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసేస్తాడు. నెంబర్ 2 ప్రీ రిలీజ్ లీక్ ఆర్ ఇన్సైడ్ జాబ్ అండ్ హ్యాకింగ్. మూవీ ప్రొడక్షన్ టీం లేదా ఎడిటింగ్ టీంలో కొందరు ఉంటారు. వాళ్ళు మూవీ కోసం వర్క్ చేస్తుండమని చూపించుకోవడానికి లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి తెలియడం కోసం వాళ్ళకి ఇచ్చిన కంట్రోల్ని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటారు. అన్ఫినిష్డ్ రా వర్షనో లేదా ఎడిటింగ్ టేబుల్ మీద ఎడిట్ అవుతున్న ఫుటేజో లేదా రిలీజ్కి రెడీగా ఉన్న ఫైనల్ కట్ని దొంగతనం చేసి బయటికి లీక్ చేస్తూ ఉంటారు. ఈవెన్ హ్యాకర్స్ కూడా ఫిలిం ప్రొడక్షన్ సర్వర్స్ని హ్యాక్ చేస్తూ మూవీస్ని దొంగతనం చేసి వాళ్ళ వెబ్సైట్లో గ్రాండ్ రిలీజ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 4 ఓటీటీ అండ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ రిప్స్. హ్యాకర్స్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో సెక్యూరిటీని బైపాస్ చేసి రికార్డ్ ఆర్ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ టోరెంట్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. నెట్ఫ్లిక్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ డేటాని ఎన్క్రిప్ట్ చేయడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్ని అప్డేట్ చేస్తూ ఉంటారు, కానీ హ్యాకర్స్ ఏదో ఒక సొల్యూషన్ మళ్ళీ వెతుకుతూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఏదో ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని సింపుల్గా రికార్డ్ లేదా డౌన్లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే వన్స్ మేము కంప్లైంట్ లాంచ్ చేసిన తర్వాత ఏది కూడా మా చేతుల్లో ఉండదు. ఈరోజు ప్రతిదీ కూడా ట్రాక్ అవుతుంది. ఈరోజు ఐపీ అడ్రస్ పోలీసులు ట్రాక్ చేయడం అనేది పెద్ద పని కాదు, చాలా ఈజీ పని వాళ్ళకి. పోలీసులందరికీ కూడా ఐపీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది ట్రాక్ చేయడానికి. అట్లీస్ట్ కొన్ని వందల మంది చేసినా కూడా ఒక 50 మందిని 60 మందిని అయితే వాళ్ళు డెఫినెట్గా అరెస్ట్ చేస్తారు వన్స్ మేము కేసు లాంచ్ చేసాక. ఈరోజు మార్నింగ్ కేసు లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఐ థింక్ ఈ పాటికి అయిపోయి ఉంటుంది.